రాష్ట్రంలో ఈ సాఫ్ట్ బాల్ అంటే ఏపీలో మనం పెడదామని అనుకున్నాం. అట్లా పెడదాం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే అని అంటే నేను చెప్పిన ఎందుకు సరే మన టైం లేదు, చాలా కార్యక్రమాలు చేస్తున్నాం, ఎట్లా ఉమ్మడి రాష్ట్రం ఏర్పడుతుంది, ఆ ఏర్పడిన తర్వాతనే మనం ఖచ్చితంగా పెడదాము, అది బెల్లంపల్లి పెడదాము. ఎందుకంటే బెల్లంపల్ల మనకు కళాకారులు ఉన్నారు, క్రీడాకారులు ఉన్నారు, అంతకుముందే మనం ట్రస్ట్ కార్యక్రమం చేసినాం కాబట్టి ఈ బెల్లంపల్లి అయితేనే బాగుంటుంది అనేది నేను చెప్పినాను. అట్లా అన్నందుకు ఏంటంటే ఒక 5-6 నెలలు గడవంగానే మనకు తెలంగాణ అనేది ఏర్పడ్డది. ఆ తెలంగాణ ఏర్పడిన తర్వాత మన 10 జిల్లాలతో మనం ఈరోజు ఈ యొక్క సాఫ్ట్ బాల్ ఏర్పరిచినాము. ముఖ్యంగా నేను ఒక్కొక్క జిల్లా పేరు, ఒక్కొక్క డిస్ట్రిక్ట్ పేరు చెప్తున్నా, చేతులు ఎత్తాలి. హైదరాబాద్ నుండి ఎవరు వచ్చిన టీం? హైదరాబాద్ నుండి. ఈ హైదరాబాద్ వచ్చిన వాళ్ళ గురించి 9 జిల్లాల వాళ్ళు చప్పట్లతో కొట్టాలి, ఏ జిల్లాకు కాదు. అట్లనే మహబూబ్నగర్ జిల్లా, మహబూబ్నగర్ డిస్టిక్ వేరే వాళ్ళు చప్పట్లు కొట్టాలి. అట్లే నల్గొండ జిల్లా, అలాగే ఖమ్మం జిల్లా, అలాగే మెదక్ జిల్లా, అలాగే నిజామాబాద్ జిల్లా, అలాగే వరంగల్ జిల్లా, అలాగే ఆదిలాబాద్ జిల్లా, అలాగే కరీంనగర్ జిల్లా. ఇంత ఈ 10 జిల్లాల నుండి వచ్చినందుకు అంటే ఈ యొక్క కార్యక్రమం గురించి 18 మంది పీటీలు కానీ, అట్లనే ఈ యొక్క కార్యక్రమానికి జనరల్ సెక్రటరీగా ఉన్న వేణుగోపాల్ కానీ చాలా చక్కగా, ఎంతో చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా చెప్పాలంటే మేము 3/10/2013లో కాగసనాల్లో ఆదిలాబాద్ జిల్లా ఈ సాఫ్ట్ బాల్ అనే ఓసారి గేమ్ పెడితే నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచినారు. ఆ రోజు నేను చూస్తే నిజంగా 500-600 మంది ఇట్లే వచ్చినారు. కానీ అంతా ఇటు జన్నారం మండల్ కావచ్చు, అటు ఇంద్రవేలి మండల్ కావచ్చు, చెన్నూరు మండల్ కావచ్చు, మందమారి కావచ్చు, బెల్లంపల్లి కావచ్చు, కాసనార్ కావచ్చు, సిర్పూర్ కావచ్చు, గుట్నూరు కావచ్చు, జైనాథ్ కావచ్చు, ఈ అన్ని మండలాల్లో చాలామంది వచ్చినారు ప్లేయర్లు. ఆ రోజు నేను చూసి ఆశ్చర్యపోయినాను. ఎందుకంటే ఒక్కొక్క మండలంలో వచ్చినప్పుడు పిల్లలకు వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూస్తే వాళ్ళ షూస్ అక్కడ లేదు, వాళ్ళ యూనిఫామ్ లేదు, వాళ్ళు ఎంతో ఆర్థిక బాధలతో వచ్చిందనేది మాకు అర్థమైంది. కానీ ఈ క్రీడను ఎట్లనో ముందుకు తీసుకుపోవాలని వేణుగోపాల్ నాకు చాలాసార్లు చెప్పినాడు. అయితే నేను చాలా బిజీ ఉంటాను, ఎంత చెప్పినా కూడా తను వినకుండా ఎట్లా మీరు ఈ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉంటేనే బాగుంటుందని చెప్తే నేను డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా తీసుకున్న కానుండి నిజంగా ఇది ఒక పెద్ద కార్యక్రమం, చాలా గొప్ప కార్యక్రమం నేను భావిస్తున్నాను. అంటే మన క్రీడా రంగం ఏ విధంగా ఉన్నదనేది మీకు అందరికీ తెలుసు. 1982లో మనకు ఆసియా క్రీడలు జరిగినాయి. ఆసియా క్రీడలలో అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 1100 కోట్ల రూపాయలు మన దేశం ఖర్చు పెట్టింది. 11 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు ఎంతో క్రమశిక్షణతో మనం ఎంతో గొప్పగా నిర్వర్తించినాము. కానీ అదే 30 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో కామన్వెల్త్ క్రీడలు అనేది జరుపుకున్నాము. కామన్వెల్త్ క్రీడలలో మనం దాదాపు 35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాము. కానీ 35,000 కోట్ల రూపాయలు మొన్న 2011లో 35,000 కోట్ల రూపాయలకు అది 70,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అది ఒక్క లీటర్తో అది ఎంత పెద్ద ఇదైందో అన్ని వార్తా పేపర్లు చూసిందో, అంత మీడియాలో వచ్చింది, అంతా కూడా మీ అందరికి తెలిసిన విషయమే. దాని లోపలికి నేను పోదలుచుకోలేదు. కానీ కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనకు కావాల్సింది మన జిల్లాలో కళాకారులను, క్రీడాకారులను మనము తీర్చిదిద్దవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆ బాధ్యత కూడా అది అందరూ ఒక ప్రభుత్వమే కాకుండా స్వచ్ఛంద
సేవా సంస్థలు కానీ, తర్వాత ఆల్ పార్టీస్ కానీ, మీడియా కానీ అందరూ సపోర్ట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే మనకు ఈ యొక్క మనది అంటే ఈ కోల్ బెల్ట్ ఏరియా కాబట్టి కోల్ బెల్ట్లో అంటే నిజంగా చాలా పేదరికం ఉంటుంది. క్రీడలతోని ఇప్పుడు ఈ సాఫ్ట్ బాల్తో ఎందరో ఉద్యోగాలు చేస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు మనకున్న ఈ సెక్రటరీ ఒక రకంగా ఏంటంటే తను క్రీడాకారుడు అయ్యి ఆ క్రీడాకారుడు వల్లనే తనకు జాబ్ దొరికింది. ఇట్లా ఎందరో పీటీలు ఉన్నారు. అంటే ఇక్కడ మనకు కూడా చాలామంది రన్నర్స్ కానీ, బాక్సర్స్ కానీ, ఫుట్బాల్ ప్లేయర్స్ కానీ, క్యారమ్ బోర్డ్ ప్లేయర్స్ కానీ, అంతే బెల్లంపల్లి చెప్పాలంటే ఎక్కువ శాతం క్రీడలతోనే ఉద్యోగాలు కూడా వచ్చినవి ఉన్నాయి. ఆ క్రీడా స్పిరిట్ అందరికీ అవసరము. అంటే మనకు ఈ మన జిల్లాకే కాకుండా మన తెలంగాణ ఏర్పడ్డ ఈ ప్రతి ఒక్క జిల్లా కానీ మన రాష్ట్రం కానీ అంటే అందరు కూడా ఈ అవసరమే. క్రీడ అనేది ముఖ్యం. క్రీడతో పాటు ఏంటంటే విద్య అంటే ముఖ్యం. విద్యతోనే ఏంటంటే మనం నిజంగా చెప్పాలంటే మన జిల్లా ఆశీర్జ్యోతి అనేది జస్టిస్ చంద్రయ్య గారు అంటే మన ఆదిలాబాద్ జిల్లా కాకుండా త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగిండని నేను అనుకుంటున్నాను. ఎక్కడ విద్య గురించి తనంతా చెప్పి ఎన్నో ప్రసంగాలు చేసిండ్రు. మనకు అందరికీ తెలుసు. ఇదే వేదిక మీద 2010లో ఏబుల్ పటేల్ మెమోరియల్ ట్రస్ట్ తరఫున కూడా అప్పుడు జస్టిస్ ఎం వెంకటేశ్వర రెడ్డి గారు ఇదే వేదిక మీద ఉన్నాం. అప్పుడు అదే చీఫ్ గెస్ట్గా వచ్చిండు. ఇప్పుడు అదే చీఫ్ గెస్ట్ ఇచ్చిండు జస్టిస్ చంద్రయ్య గారు. ఏం వచ్చాడు మన జిల్లా అదృష్టం, మన రాష్ట్రం, ఈ క్రీడాకారులకు అందరి అదృష్టం అనేది నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు చాలామంది కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి నేను అధ్యక్షత వహించడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మన గ్రౌండ్ విషయాలు చూస్తే, మన బెల్లంపల్లి విషయాలు చూస్తే చాలామంది అంతర్జాతీయంగా క్రీడాకారులే కాదు, ఇక్కడ పెద్ద నాయకులైన వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే మన గ్రౌండ్లో మాట్లాడి శ్రీ కూడా వచ్చిన సంఘటన ఉన్నది ఒకప్పుడు. ఇదే చేసి కోదండరామ్ గారు కూడా ఇదే గ్రౌండ్ ముంగట అప్పుడు 83లో మీటింగ్ పెట్టి సోని భవన్లో మీటింగ్ పెట్టిండ్రు. ఆ మీటింగ్లో ఇక్కడనే ఉన్న సుద్దాల ప్రసాద్ గారు నేను కేసీఆర్తో మాట్లాడిన ఒకసారి సుద్దాల ప్రసాద్ లేవని మనం చేస్తున్నాను. అప్పుడు మదర్ మోహన్ మీద అప్పుడు ఓడిపోయాడు. ఆ తర్వాత గెలిచిండు. ఇప్పుడు సీఎం అయ్యాడు. అది మన బెల్లంపల్లి చదివే, మన బెల్లంపల్లి నీళ్ళే, మన బెల్లంపల్లి వాతావరణం అనేది నేను ముఖ్యంగా భావిస్తున్నాను. ముఖ్యంగా నేను మళ్ళీ ఈ ఒక మరోసారి నేను సందేహిస్తున్నాను. ఈ టోర్నమెంట్ మన వేణుగోపాల్ గారు అయిన మా సెక్రటరీ గారు మాట్లాడతారని భావిస్తున్నాను. రాష్ట్ర స్థాయి తెలంగాణ జూనియర్ సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలకు వచ్చేసినటువంటి వివిధ జిల్లాల క్రీడాకారులు మరియు మల్లేష్ గారు, ఎంపీపీ సుభాషరావు గారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మొట్టమొదటిసారిగా మొదటి జూనియర్ ఛాంపియన్షిప్ మాకు చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర అసోసియేషన్కు మా యొక్క జిల్లా అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ అవకాశాన్ని మా బెల్లంపల్లికి ఇచ్చి ఇవ్వగానే ఒప్పుకొని గౌరవనీయులు యాదగిరి గారు, మా అసోసియేషన్ అధ్యక్షులు యాదగిరి గారు ఏబూసి పోషం పటేల్ ట్రస్ట్ తరఫున పూర్తి సహకారం అందిస్తాను ఒప్పుకోవడం, మేము ఇంత వైభవంగా ఈ క్రీడలను ఈ బెల్లంపల్లి పట్టణంలో నిర్వహించుకోవడానికి మాకు ఈ అదృష్టాన్ని కల్పించారు. అదేవిధంగా నా తోటి పీఈటీ సోదరులు అందరూ కూడా ఈ యొక్క సహకారాన్ని అందించినందుకు ధన్యవాదాలు. ఈ టోర్నమెంట్ రిపోర్ట్ 10 జిల్లాల నుంచి బాలురు బాలికలు సుమారు 400 మంది క్రీడాకారులు, 54 మంది అధికారులు, 20 మంది అఫీషియల్స్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు 19 మంది, జిల్లా కార్యవర్గ సభ్యులు 18 మంది మరియు పీటీ ఫిజికల్ డైరెక్టర్స్ 48 మంది అందరూ కలిస్తేనే ఈ ప్రోగ్రాం మనకు ఇప్పుడు మన ముందు ఇంత విజయవంతంగా సాగుతుందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా చలి తీవ్రంగా ఉంది కాబట్టి మీ వసతులలో కొంత ఏర్పాట్లు ఏమైనా లోటుపాట్లు ఉంటే మా జిల్లా అసోసియేషన్ దృష్టికి తీసుకురావాలి. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా మేము సక్రమంగా చేస్తాం. అదేవిధంగా ఈ యొక్క సాఫ్ట్బాల్ అసోసియేషన్ 2002లో మాకు రాష్ట్ర అసోసియేషన్ వాళ్ళు మాకు అఫిలియేషన్ ఇచ్చిన తర్వాత మా ఆధ్వర్యంలో సుమారు 100 మందికి పైగా
రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని ఎంతోమంది ఉద్యోగాలను సంపాదించి మా సాఫ్ట్ బాల్ను ఆదరిస్తూ ఈ రాష్ట్ర స్థాయి పోటీలను ఇంత స్థాయిలో నిర్వహించే విధంగా తయారు చేసినందుకు మా రాష్ట్ర అసోసియేషన్ సభ్యులు మరియు జిల్లా అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ అధ్యక్షులు వారికి నమస్కారం. I welcome you all in the first Telangana State Softball Junior Inter-District Championship 2014. We are in this tournament we are selecting 20 players for our state team. This team is participate in the Junior National Championship which is going to be held at Jalandhar LPU Lovely Professional University, and both boys and girls we have selected 2020 probables team, and we'll give coaching camp at Hyderabad for 15 days, and after that we'll finalize the 15 players and we'll take that team to Junior National Championship. And first of all I thanks to President Yadgiri Garu and Adilabad District Secretary Venugopal Garu. మేము చెప్పగానే మా మాటలు మన్నించే ఆయన ఇక్కడ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ చేయడం ఆల్రెడీ 2-3 ఇయర్స్ నుంచి ఆయన ప్లాన్ చేస్తున్నారు. టోర్నమెంట్ చేద్దాము, కంబైన్డ్గా ఉన్నప్పుడే చేద్దామని ప్లాన్ చేశారు. కానీ క్లాస్ రూమ్స్ చాలా బాగున్నాయి. ఈ ఫెసిలిటీస్ మా ప్లేయర్స్కి ఉంటే ప్లేయర్స్ ఎక్కడైనా ఏ టోర్నమెంట్ అయినా ఈజీగా ఆనందంగా ఆడి వెళ్ళిపోతారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. అండ్ వన్ మోర్ థింగ్, ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ప్లేయర్స్, ప్లే వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మన స్థానిక ఎంఆర్ఓ గారు శ్యామలదేవి గారు, జస్టిస్ చిన్మయ్య గారు మరియు అలాగే నారాయణ గారు, అలాగే విచ్చేసిన విద్యార్థులందరికీ మరియు అలాగే ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ పీటీస్ అందరికీ ఇందరిని ప్రోత్సహించి మన తెలంగాణ గవర్నమెంట్ ఎయిడెడ్ స్టేట్స్లో ఈ జూనియర్ సాఫ్ట్బాల్ టోర్నమెంట్ మన బెల్లంపల్లిలో చేయడం యాదగిరి గారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. కాబట్టి ఈ టోర్నమెంట్స్కి ఎంకరేజ్ చేసిన ఆర్గనైజర్స్కి మరియు వీళ్ళందరికీ స్టేట్ నుంచి వచ్చిన క్రీడాకారులందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు చేస్తూ, ప్రతి ఒక్కరూ స్పోర్ట్గా తీసుకొని గెలుపుకోవటం కామన్, కాబట్టి అందరూ గెలవడానికి ప్రయత్నించాలని చెప్పేసి వాళ్ళను బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర సాఫ్ట్బాల్ జూనియర్ ఛాంపియన్షిప్ పోటీల కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి, మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు హైకోర్టు జడ్జి చంద్రయ్య గారు, అదేవిధంగా వేదికలు అందించినటువంటి గౌరవనీయులు పెద్దలు రిటైర్డ్ వేదికలు ఇచ్చిన గౌరవనీయురాలు బెల్లంపల్లి తహసీల్దార్ శ్యామలాదేవి గారు, సాఫ్ట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, మనం ప్రోత్సహించిన అవసరం ఉంది. ముఖ్యంగా మరి ఈరోజు యోగా విషయానికి వచ్చినట్టయితే, మరి ఈరోజు మన భారత ప్రభుత్వం, మన నరేంద్ర మోడీ గారు ఏదైతే ఐక్యరాజ్య సమితిలో కోరడం, మరి యోగా గురించి వచ్చి ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తించిండు. జస్టిస్ పిఎస్ నారాయణ గారు ఇక్కడికి వచ్చాడంటే నిజంగా మన అదృష్టం, మన జిల్లా అదృష్టం. ఎందుకంటే తను లాకు సంబంధించిన న్యాయ సూత్రాలకు సంబంధించిన ఎన్నో వందలాది బుక్కులు రాసిండు. ప్రపంచ రికార్డు, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు పిఎస్ నారాయణ గారు అంటే. అంత పెద్దవారు మనల్ని ఆశీర్వాదించినందుకు వచ్చినందుకు చాలా సంతోషం. ఒక్కసారి మనం అందరం చప్పట్లతో మారుమోగారు. గౌరవ న్యాయమూర్తి గారు పిఎస్ నారాయణ గారు మాట్లాడుతున్నారు. సభకు నమస్కారం. అందరికీ